కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, కమిషన్ల కోసం పంపులు అలాగే ఈ లిఫ్ట్ కంపెనీలకి భారీగా అవినీతి చేకూర్చి కమిషన్లు పొంది కాసుల వర్షం కురిపించుకోవడానికే జోరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కనీసం క్యాబినెట్లో పెట్టకుండా ఆమోదం లేకుండానే ఈ మార్పులు చేర్పులు జరిగాయని, కేవలం ఇదే అంశంలో కాదు, ఇటు కాళేశ్వరం వ్యవహారంలో కూడా కేసీఆర్ అదే రకమైన తరహాలో వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తెలంగాణకు అన్యాయం జరిగేలా, శాశ్వతంగా తెలంగాణకు అన్యాయం జరిగేలాగా 2020లో సంతకాలు పెట్టి వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయానికి, హరీష్ రావు చేసిన అన్యాయానికి ఉరి తీసినా తప్పులేదు, అథారిటీతో చెప్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే ఒకవైపు విచారణకు ఆదేశిస్తామని తెలియగానే కృష్ణా జలాలను వదిలిపెట్టేసి గోదావరి జలాల వైపు మాట్లాడుతున్నారు, ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. హరీష్కి ఉప్పందింది కాబట్టే కృష్ణా జలాల్లో వాళ్ళు చేసిన అన్యాయం బయటపడుతుంది, అవినీతి బయటపడుతుంది కాబట్టే వదిలిపెట్టేశారని. అంటే ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఇక పార్టీని ఏదో రకంగా బతికించుకోవాలి, లేకపోతే రాజకీయ మనుగడ కష్టమని భావించిన కేసీఆర్ మళ్ళీ నీళ్ల సెంటిమెంట్ను రేకెత్తిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాభవన్లో నిన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ అధికార ప్రతినిధులకి ఈ కృష్ణా జలాలకు సంబంధించి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అవగాహన, వాటాలు, దీనికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దీని మీద ఓవరాల్గా అసలు ఈ ప్రాజెక్టులు ఏంటి, సమగ్ర రూపకల్పన ఏంటి, దాన్ని ఎలా డైవర్ట్ చేశారు, నిధుల కోసం ఎలా మళ్లింపు జరిగింది, కేసీఆర్ చేసిన కార్యాచరణ వల్ల తెలంగాణ నీటి పరంగా ఎలా నష్టపోతోంది, ఇవన్నీ మాట్లాడారు. తర్వాత హరీష్ రావు కూడా ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే వస్తుందని, ఆయన టీఎంసీ లెక్కల్లో అబద్ధాలు, క్యూసెక్కులు కొద్ది అజ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. అసలు కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం ఒప్పించిందే కేసీఆర్ అని, జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు, దాని ఆయకట్టు 5.5 లక్షలు, శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు, దాన్ని ఆంధ్రాకు వదిలేద్దామా అని రేవంత్ రెడ్డి చెప్పిన వాటన్నిటికీ కౌంటర్ పాయింట్స్ మాట్లాడారు. ఇవాళ నుంచి తిరిగి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? ఎందుకంటే ఒకవైపు ఆయన చేసిన అన్యాయానికి ఉరితీసినా తప్పులేదు అని చెప్తున్న ముఖ్యమంత్రి మళ్ళీ గౌరవంగా అసెంబ్లీకి ఆహ్వానించారు. మీరు రండి, ఒకవేళ వాస్తవాలు కాదనుకుంటే మేము చెప్తున్నది మీరు అక్కడే చెప్పే అవకాశం మీకు ఉంది కదా, రాష్ట్ర ప్రజలకు తప్పు జరగలేదంటే చెప్పండి, ఎవరు తప్పు ప్రజలే తేలుస్తారని. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? మరోవైపు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సిద్ధమవుతున్నట్టు అవకాశం ఇస్తే, గతంలో అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడు అవకాశం అడుగుతున్నారు హరీష్ రావు. దొరకడం కష్టమే అవ్వచ్చు, బయట కూడా ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు హరీష్ రావు. మొత్తం మీద ఏంటంటే పాలమూరు రంగారెడ్డి తెలంగాణలో రాజకీయంగా ఒక పెద్ద అంశంగా మారబోతోంది వచ్చే ఎన్నికల నాటి వరకు కూడా. ఒకవైపు కాళేశ్వరం విషయంలో ప్రస్తుతం సిబిఐ కోర్టులోకి బాల్ వెళ్ళింది. అంటే ఎప్పటి నుంచో అనుమతుల కోసం వేచి ఉండి, తీరా అనుమతులు వచ్చాక, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాటి పేర్లు మార్చి, ఊర్లు మార్చి, ప్రాజెక్టు అంచనా వ్యయం మార్చి, కమిషన్ల కోసం, భారీ అవినీతి కోసం ఈ 10 ఏళ్ళు ఆయన చేసిన పని అదే. తెలంగాణకు నీరివ్వకుండా అన్యాయం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న అంశం. ఇక్కడ హైపవర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న దాని ప్రకారం 299 టీఎంసీలు అంటే 34% తెలంగాణకు, 512 టీఎంసీలు అంటే 66% ఆంధ్రప్రదేశ్కు వాటాకు శాశ్వతంగా అంగీకరించారు. అంటే ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగే వరకు 2020లో ఈ ఒప్పందం జరిగింది. సో అసలు కృష్ణా పరివాహక ప్రాంతంలో భౌగోళికంగా చూసుకుంటే తెలంగాణకు 71%, ఏపీకి 29% కేటాయింపులు జరగాలనేది రేవంత్ రెడ్డి వాదన. దాని ప్రకారం ఏంటి, 555 టీఎంసీలు తెలంగాణకి రావాలి. అంటే మొత్తం 1005 టీఎంసీల్లో కేవలం 763 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 287 టీఎంసీలు మాత్రమే ఏపీకి జరగాలి. కానీ ఇప్పుడు రోజుకు 13-13.5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లిపోతుంటే 0.25 టీఎంసీలు కూడా తెచ్చుకునే సామర్థ్యం లేని పరిస్థితిలో తెలంగాణ వదిలిపెట్టేశారు. ఎంతకన్నా అన్యాయం ఉంటుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్న. సో పాలమూరు రంగారెడ్డి పేరుతో తెలంగాణకు జరిగిన మోసము, దగ, అన్యాయము
ఆయనకి కమిషన్లు, హరీష్ రావు కమిషన్లు, భారీ అవినీతి, దీనిపైన స్పష్టమైన విచారణకు ఆదేశించబోతున్నాము అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అది సభలో, ఈ సమావేశాల్లో పూర్తిగా A to Z రేవంత్ రెడ్డి సభ ముందు పెట్టబోతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒప్పందాలు చేసుకున్నారో, మనకు రావాల్సిన వాటాలంతా, ట్రిబ్యునల్స్ అవార్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అంశం కూడా ఇందులో ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే మళ్ళీ మేము ఇప్పుడు దీన్ని తిరిగి తోడుతున్నాం కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చంద్రబాబు నాయుడుకి అఫీషియల్గా ఒక లేఖ రాశారు. మీరు రియాక్ట్ అవుతారా, అవ్వరా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారా అని. అంటే వాళ్ళలో గుబులు మొదలైంది. సో మేము చేసేది కరెక్టే అని. సో దోపిడీ అనే అంశం కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ 13 TMCలు దొంగతనం చేసుకుపోతూ ఉంటే ఈ పదం వాడారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం చేస్తున్నారు అని. సో ఇందులో మళ్ళీ ఏపీ, తెలంగాణ నీటి వివాదాలు, జల వివాదాలు తెరపైకి రావడం, నీటి సెంటిమెంట్తో కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, దాన్ని తిప్పికొట్టాలని ఆయన స్టైల్లో రేవంత్ రెడ్డి ప్రయత్నం, ఇవన్నీ కూడా. కిరణ్ కుమార్ రెడ్డి నీటి లెక్కలకు కేసీఆర్, హరీష్ రావు సంతకాలు చేసి తలలోపి నీళ్లు వదులుకున్నారు, ఉరేసినా తప్పు లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్ధాలకు ఆస్కారిస్తే అది రేవంత్కే, ఆయనకు అసలు అవగాహనే లేదనేది ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్. సో దీని మీద అసలు నిజానిజాలు ఏంటి, అసెంబ్లీలో ఎంతవరకు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ స్టూడియోలో మనోతరాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. లక్ష్మీనారాయణ గారు, అనలిస్టు, ఇరిగేషన్ రంగ నిపుణులు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు, నరసింహారెడ్డి గారు, మనోతరాయ్ గారు. నరసింహారెడ్డి గారు, కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిని అసలు ముందది జ్వరాల నుంచి ఉన్నదాన్ని తల దగ్గర ఉంటే వదిలేసి తోక దగ్గర పట్టుకుని ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇవాళ మేము వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ తిరగదోడుతున్నాం కాబట్టి, దీని మీద విచారణకు వెళ్తున్నాం కాబట్టి, చర్యలు తప్పవు కాబట్టి, రాజకీయ మనుగడ కోసం కృష్ణా జలాలు వదిలేసి మళ్ళీ గోదావరి పాట పాడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. మీరు కూడా చూసుంటారు ఆ ప్రెస్ మీట్, ప్రజెంటేషన్ తర్వాత వారు సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఉరి తీసినా తప్పులేదు కేసీఆర్ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి అని. ఏం చెప్తారు? ఓకేనండి, మీకు ఏబిఎన్ ఋషి గారికి, తర్వాత మనోతరాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పెద్దలు ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిన్న చూసినాను. మొదటి పాయింట్ వారు అన్నది ఏంటంటే, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొదలు 2013లో సర్వే చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ప్రకారము అది జూరాల నుంచి ఎత్తిపోతల పథకంగా ఉండే దాన్ని శ్రీశైలానికి మార్చారు కేసీఆర్ గారు అని చెప్పినారు. ఇప్పుడు విషయ పరిజ్ఞానం లేమి అనేది రిషి గారు, మీకు నిన్న బచావత్ ట్రిబ్యునల్ 2004లో వేసినారని రేవంత్ రెడ్డి గారు చెప్పడంతోనే తెలంగాణ మొత్తము నవ్వుకుంటున్నారు. అసలు అంత అంత క్యాడర్ అది అధికారుల పక్కన ఉండి ఎప్పుడు వేసిన 1969 వేసిన బచావత్ ట్రిబ్యునల్ 2004 వేసినారని అనకుండా మళ్ళీ 21 సంవత్సరాలు మీరు అందరూ ఇది గమనించాలంటున్నారు. ఈ విషయ పరిజ్ఞానం లేని వల్ల వస్తున్న డేంజర్ ఏంటంటే తెలంగాణకి ఇప్పుడు నేను చెప్తాను. జూరాల నుంచి అని అంటున్నారు. జూరాల అనేది ఒక డ్యామ్ కాదండి, దయచేసి ఇట్ ఇస్ ఎ బ్యారేజ్. లక్ష్మణ్ గారు బాగా తెలుసు, అది డ్యామ్ కాదు, అది బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ లాగా ఒక బ్యారేజ్. అది దాని కెపాసిటీ మొత్తమే 17.89 అంటే నియర్లీ 18 TMC. దానికి ఫస్ట్ చేయవలసింది అంటే దాన్ని సింగిల్ ఫిల్లింగ్ కెపాసిటీ అంటారు, 6.5 TMC. అంటే ఇంపౌండింగ్ కెపాసిటీ దానికి 6.5 TMCలు మాత్రమే. మాక్సిమం మనం మల్టిపుల్ చేసుకుంటే దాన్ని 9 TMC వరకు వాడుకోవచ్చు. బాగా వర్షాలు వస్తే 11 TMC. ఇది జూరాల యొక్క కెపాసిటీ. రెండవది, జూరాల మీద నడుస్తున్న ప్రాజెక్టు అంటే ఎంత ఎకరేజ్ ఉంది, దీనికి సంబంధించి ఒకసారి కూడా ఆలోచన చేయాలి తెలంగాణపై. ఒకటి, జూరాల గ్రావిటీతో వాళ్ళ కెనాల ద్వారా జూరాల ప్రాజెక్ట్ కింద పారేది 1,10,000 ఎకరాలు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద 2 లక్షల ఎకరాలు, నెట్టెపాడు కింద 2 లక్షల ఎకరాలు, తర్వాత కోయిల్ సాగర్ కింద 46,000 ఎకరాలు. ఈ మొత్తం కలిపి దాదాపు 6 లక్షల ఎకరాలు ఆల్రెడీ జూరాల కింద సేద్యానికి ఈ నీటి అలొకేషన్ సంబంధించిన విషయం అక్కడ ఉంది ఆల్రెడీ. దీని మీద పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90 TMCలు వాడుకున్న అదే పెట్టే కెపాసిటీ అసలు జూరాలకు ఉందా లేదా? నిన్న కాక మనం ఈ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఒక 10 days క్రితం నేను చూసిన పేపర్లో, జూరాలలో నీళ్లు లేకపోవడం ద్వారా ఏఎస్ఎంకి క్రాప్ హాలిడే ప్రకటించినామని ప్రభుత్వమే ప్రకటించింది.
మీ పత్రికలు కూడా చూసింది నేను. ఇంత చిన్న కెపాసిటీ, బుట్ట కెపాసిటీ ఉన్న జూరాల ప్రాజెక్టు మీద ఇంత పెద్ద కెపాసిటీకి సంబంధించి 90 టీఎంసీలు 150 టీఎంసీలు కట్టవలసిన పాలమూరు రంగారెడ్డి దాదాపు 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన పాలమూరు రంగారెడ్డి దీని మీద కడతామనేది పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని. కానీ ఇక్కడ పాలమూరు దగ్గర కడితే అసలు ఆంధ్రప్రదేశ్ మన లోపలికి వచ్చి ఆ నీళ్లు తీసుకునే అవకాశం ఉండేదా అని అడిగారు. చెప్తున్నాను అది చెప్తున్నాను కంటిన్యూ. కాబట్టి పాలమూరు మీద కట్టడం అనేది పూర్తి అశాస్త్రీయమైన అవగాహన లేదు. రెండవది ఇంకోటి ఏమంటున్నారు, జూరాల నీళ్ళే కదా శ్రీశైలానికి పోయేది, ఇక మన అక్కడ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఇక్కడ కుతిక పట్టుకుందాం అంటుంది. కుతిక పట్టుకున్నది ఎక్కడిది? జూరాల తర్వాత కృష్ణాలో తుంగభద్ర కలిసి దరిదాపు సంవత్సరానికి 450 టీఎంసీలు శ్రీశైలానికి చేరుకుంటాయి తుంగభద్ర ద్వారా. అంటే ఈడ కట్టేసి మొత్తం శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్ వదిలేయాలనా? 450 టీఎంసీలు. నేను జూరాల కెపాసిటీ చెప్పిన శ్రీశైలంలో పాలమూరు రంగారెడ్డి మనం తీసుకునే ఒక్క నిమిషం సార్, 308 టీఎంసీలు మొత్తం కెపాసిటీ, అది కెపాసిటీ. ఇంకా రెండవది మన శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ 215 టీఎంసీల నుంచి కూడా వాటర్ తీసుకునేటట్టుగా ఈ పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేయబడింది. జూరాలకు శ్రీశైలానికి మార్చడానికి గల తేడా నీళ్లు అవైలబిలిటీ, ఆ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తును ఆలోచించేసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్కదానికి జవాబు చెప్పాలి. మానవతరాయణ గారి అధికార ప్రతినిధి అసలు 17 టీఎంసీలు ఉన్న దాంట్లో 6 లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉండి ఇంపోర్టింగ్ కెపాసిటీ 600 టీఎంసీలు ఉన్న అది జూరాల మీద అది వరద వచ్చేదే 20-25 రోజుల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. దాని నుంచి ఇంత కెపాసిటీ ఉన్న పాలమూరు రంగారెడ్డి మోటార్లు ఆడబెడితే 2 రోజులు ఖాళీ అయిపోతుంది, 2 రోజులు. ఎవరికి అవగాహన లేదంటున్నారు ముఖ్యమంత్రి నరసింహారెడ్డి గారు. ఇందులో ఆయన అవినీతి యాంగిల్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. 80,000 కోట్లలో 27,000 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు అయిపోయినట్ట. మీరు మాట్లాడారు మీరు అంటే మనం మొత్తం ప్రాజెక్ట్ మీద టైం సరిపోదు కాబట్టి ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణల గురించి కూడా అడుగుతున్నా నేను. మీరు ఫస్ట్ మీ ఉపోద్ఘాతంలో చెప్పినారు జూరాల కట్టేది అక్కడ పెట్టారని, దానికి నీ జవాబు చెప్తున్నా. రెండవ పాయింట్ ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది ఇష్యూ? ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు? ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు పీపీటీ ఇవ్వలేదు? కేసీఆర్ గారు బయటకు వచ్చి 45 టీఎంసీలు సరిపోతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లెటర్ రాసినారు. కేంద్రము డిపిఆర్ వాపస్ పంపించింది. 90 టీఎంసీలు ఎస్యూడ్ వాటర్ ఉన్న దాన్ని మీరు 45 టీఎంసీలకు చేయడానికి గల కారణం ఏందని చెప్పి వారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు నిజంగా నిజాయితీ ఎప్పుడు చెప్పాలి? అంశము ముందే చెప్పలేదు కాబట్టే మీకు దీని పట్ల చిత్తశుద్ధి లేదనేది ఒకటి వస్తుంది. రెండవది, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు జనవరిలో చేసిన ఇంకొక ద్రోహం ఏంటంటే దీంట్లో నుంచి నారాయణపేట కొడంగల్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ 7,500 కోట్ల టెండర్లు పిలిచినారో ఆల్రెడీ ఆ ఎకరేజ్ 2.5 లక్షల ఎకరాలు పాలమూరు రంగారెడ్డిలో ఉంది, భాగంగానే ఉండే. దాని నుంచి తీసి రంగారెడ్డికి సంబంధించిన 3 లక్షల ఎకరాలు తీసేసి తుమ్మిడేటికి పెట్టినాడు ఇప్పుడు లింకు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, రంగారెడ్డికి సంబంధించిన టోటల్ ఎకరేజ్ 5 లక్షల ఎకరాలు మొత్తం కూడా డిలీట్ చేసి దీంట్లో నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి దరిదాపు 6,700 కోట్లు తగ్గించి అప్పుడు 48 టీఎంలే సరిపోద్ది అనేది ఇలా కంక్లూజన్. ఓకే, ఇది కారణం జనవరిలో జరిగింది. మనోహరాయ్ గారు కూడా చెక్ చేసుకోవచ్చు. జనవరిలో జరిగిన పరిణామం ఇది. అధికారంలోకి రాగానే చేసిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్లస్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డిలో ఉన్న ఎకరేజీని తీసుకుపోయి ఎక్కడికి చెప్పినారు, తుమ్మేటి దాన్ని పెట్టినారు. ఇది జరిగింది. ఇంకొకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 27,000 కోట్లు 27 ఎకరాల భూమి 27,000 ఎకరాల భూమి సేకరించడం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటే మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టినామంటాడు పాలమూరు రంగారెడ్డి. 7,000 కోట్లు ఒక్క పైసా మీరు డీటెయిల్ చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పాత పేమెంట్లు క్లియర్ చేసినారు, మీరు పని చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చినారు. డీటెయిల్స్ మీరు అడుగుతున్నారు, అసలు డిపిఆర్ లేకుండానే చేశారని కేంద్ర కేబినెట్ లో ఆమోదం లేకుండా మాట్లాడాక మళ్ళీ దగ్గరికి వస్తా. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నిన్న ఈ మొత్తం వివాదం బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేద్దామా శ్రీశైలం అనేసి హరీష్ రావు అంటున్నారు. అసలు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ మొత్తం తరలించుకుపోతున్నారు అని చెప్పేమో రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
అలాగే నిన్న దొంగతనం అనే పదం కూడా వాడారు. ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉండేలాగా, తెలంగాణకు అన్యాయం జరిగేలా కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నారు 2020లో అపెక్స్ కమిటీలో అని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జల వివాదాల ఫైట్లోకి ఏపీని లాగేరా, లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అలాగే పెండింగ్లో ఉండిపోయిన ఈ నీటి వాటాల కేటాయింపుల విషయంలో రాజకీయం జరుగుతుందా? గారు, మీకు ఇతర పెద్దలకు, నరసింహారెడ్డి గారు, మానవతేంద్ర గారు, ప్రజలకు నమస్తే. నమస్కారం. నేను ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ నీటి సమస్య పైన వాళ్ళు మాట్లాడుతూ వాడినటువంటి పదజాలం, వాటి జోలికి నేను వెళ్ళడం లేదు. ఓకే. మనం 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ఉన్నది. దాని ప్రకారం కృష్ణా నదీ జలాల వివాదం పైన 1969లో బచావో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ తీర్పు ఇచ్చిన సందర్భంలో, విచారణ సందర్భంలో తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు పెద్దలు. 1971లో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అంగీకృత ఒప్పందాన్ని కూడా చేసుకున్న మీదట ప్రాజెక్టుల వారిగా నేను చర్చ చేసిన మీదట బచావో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు 1975 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. 2000 సంవత్సరంలో గడువు ముగిసిందని రెండవ ట్రిబ్యునల్ వేయమంటే కేంద్ర ప్రభుత్వం 2004లో వేశారు. వాళ్ళు ఇచ్చిన తీర్పు 2013 కేంద్ర ప్రభుత్వానికి చేరింది. మిగులు జలాలను కూడా పనిచేయడంతో తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ తీర్పు గజెట్ నోటిఫికేషన్ కాలేదు, పెండింగ్ లో సుప్రీంకోర్టులో ఉన్నది. బచావో ట్రిబ్యునలే అమల్లో ఉన్నది. ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. అది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా అదే విషయాన్ని విభజన చట్టంలో కూడా పార్లమెంట్ లో పాస్ చేసిన దాంట్లో పెట్టుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. దానికి మించి ఏదైనా హక్కులు నష్టం జరిగింది అని అనుకుంటే మళ్ళా ట్రిబ్యునల్సే తీర్పులు ఇవ్వాలి. ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువు పెంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించడానికి సూచనలు చేయమని ఆదేశించారు. విచారణ జరుగుతున్నది. రేపు మళ్ళా 21, 22, 23 తారీఖుల్లో విచారణ కొనసాగబోతున్నది. ఈ పూర్వరంగంలో ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులే శిరోధార్యంగా ఉన్నటువంటి ఒక చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నటువంటి మనం ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ఈరోజు నిందలు మోపుకుంటూ అవాస్తవాల ప్రాతిపదిక పైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది అసంబద్ధమైంది అనేది నా అభిప్రాయం. మొదటిది. రెండవది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ బాధ్యత కలిగినటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజల మధ్య అవాస్తవాలు ప్రచారం చేయకూడదు. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. ఇవాళ పోతిరెడ్డిపాటి నుంచి 44,000 క్యూసెక్కులు సామర్థ్యం, అంటే 4 టీఎంసీలు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని కూడా జోడిస్తా ఉన్నారు. అది ఆగిపోయింది. మేము ఇటీవలే ఆ ప్రాంతాలన్నీ పర్యటించి వచ్చాం. అది పూర్తిగా ఆగిపోయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే పెట్టేసింది. అది నిర్మాణం జరిగే అవకాశమే లేదు, నిర్మించకూడదు కూడా. ఇందువల్ల 4 టీఎంసీల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిని కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. మొన్న ఎన్ని రోజులు ఎన్ని నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయో మీకు తెలుసు. దాదాపు 2,000 టీఎంసీలు వెళ్ళాయి. కానీ 30,000 క్యూసెక్కుల టీఎంసీలు కూడా తీసుకెళ్లలేకపోయారు ఆ కాలువ ద్వారా. అలాగే మల్యాల నుంచి 3,850 క్యూసెక్కుల సామర్థ్యం, అంటే హాఫ్ టీఎంసీ కూడా లేదన్నమాట. ముచ్చుమరి రెండు కలిపిన అది హాఫ్ టీఎంసీనే. ఈ రోజు అలాంటి సందర్భంలో రోజుకు 4 టీఎంసీలు కూడా తరలించినటువంటి నేపథ్యంలో 13.5 టీఎంసీల నీటిని ప్రతిరోజు తరలిస్తామన్నారు రాయలసీమ వైపున అని
ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చెప్పడం, వ్యాఖ్యానించడం అవాస్తవం కాదా అని చెప్పి దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా వారికి వివరాలన్నీ తెలుసు. కృష్ణా యాజమాన్య బోర్డు ఉన్నది, నియంత్రిస్తున్నది. ఏ కాలువలో నీళ్లు ఎక్కడికి పోతే ఏ రిజర్వాయర్కి వెళ్తాయి, ఎన్ని నీళ్లు నిల్వ చేశారు, ఎన్ని తీసుకెళ్లారనేటువంటి గణాంకాలన్నీ కూడా తెలిసి ఇవాళ అవాస్తవాల పైన ఈరోజు వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదారిని పట్టించడానికే కదా. రాష్ట్రం విభజన జరగక ముందు రాష్ట్రం కోసం పోరాటం చేసేటప్పుడు మాట్లాడుకోవడం అది వేరు. కానీ రాష్ట్రం విభజన జరిగిపోయింది, అపెక్స్ కౌన్సిల్ ఉన్నది, కృష్ణా యాజమాన్య బోర్డు ఉన్నది, నియంత్రించేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు ట్రిబ్యునల్ ముందు కూడా విచారణ జరుగుతున్న పూర్వరంగంలో ఎవరిని సాటిస్ఫై చేయడంకో, ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, మరి విమర్శలు, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారో నా విఘ్నతకైతే అది సరైనది కాదని అనిపిస్తా ఉంది. మనోతరే మాట్లాడతారు అంటే ముఖ్యమంత్రి వాస్తవాలు వారికి తెలుసు, అలాగే మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మంత్రి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వారికి వాస్తవాలు తెలుసు. కానీ చర్చల సందర్భంగా లేకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం తప్ప వాస్తవంగా ఏం జరుగుతుందనేది ప్రజల ముందు ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం కేసీఆర్ నీళ్ల వివాదాలు తీసుకొచ్చారు, సెంటిమెంట్ తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఉంటే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ దోషిగా చూపించే ప్రయత్నం కేసీఆర్ కనుక సరిగ్గా చేసి ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏపీ లబోదిబోమని ఏడ్చేది. ఇవాళ మేము చేస్తున్న కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కంగారుగా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ఒక యాంగిల్. రెండో వైపు రారమ్మని గౌరవంగా కేసీఆర్ని ఆహ్వానిస్తూనే ఆయన చేసిన అన్యాయానికి ఉరేసినా తప్పు లేదు అనే ఒక సంచలన వ్యాఖ్య ముఖ్యమంత్రిగా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు నోబెల్ సంస్థ అంతర్జాతీయంగా అబద్ధాల పోటీలు నిర్వహిస్తే మొట్టమొదటి బహుమతి వచ్చేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఆ తర్వాత హరీష్ రావు గారికి దక్కుతుంది. నీళ్లు, నియామకాలు, నిధులు పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మరి కృష్ణా జలాల్లో నీటి వాటాను కేసీఆర్ ఎందుకు తీసుకురాలేకపోయాడు? అదేవిధంగా నీ లక్ష్యం ఏంది అసలు? తెలంగాణని కృష్ణా జలాల్లో నీళ్ళని తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి. 10 ఏళ్ళు ముద్దు నిద్రపోయి ఉదాసీనంగా వ్యవహరించి, అది కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు వారు? కేసీఆర్ గారికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేసరికి వారికి ప్రధానమంత్రి పీఠం మీద కన్నేశారు. వారు ప్రధానమంత్రి కావాలనుకున్నారు. ప్రధానమంత్రి కావాలంటే ఏం కావాలి? ఆంధ్రాలో ప్రజలు ఓట్లేయాలి, తెలంగాణ ప్రజలు ఓట్లేయాలి, ఇంకా పక్క రాష్ట్రాలు కూడా పార్టీ పెట్టారు, విస్తరించారు. కాబట్టి ఆంధ్రాలో రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు బూచి చూపిస్తారు. అంటే అధికారం ఉంటే బేషన్లు ఉండవు, భేషజాలు ఉండవు. అధికారం కోల్పోతే బేషన్లు ఉంటాయి, భేషజాలు ఉంటాయి. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు, నీళ్ల విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆయన నైజం. కాబట్టి అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళా పాచింతకాయ పచ్చడే. తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు ఏ మాట చెప్పి అధికారంకి వచ్చినో అదే విధంగా ప్రజల మధ్య సానుభూతి తెప్పించే విధంగా అధికారం రావడం కోసం ప్రయోజనం. అంతిమం ఏంది? ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక దోపిడీ, అదొక ప్రయోజనం. తర్వాత రాజకీయ ప్రయోజనం, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కావటం. కాబట్టి దీనికోసమే ఉదాసీనంగా వ్యవహరించి ఆంధ్రాకు కృష్ణా జలాలను, గోదావరి జలాలను దారదత్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలు గ్రహించాలి. లేకపోతే అంతా ఉద్యమంలో తెలంగాణ నీళ్ల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన కేసీఆర్ గారు వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చిందంటే కారణం రాజకీయ ప్రయోజనం, ప్రధానమంత్రి పీఠం కావాలని చెప్పి. కాబట్టి మేమేమంటున్నామంటే జూరాల ప్రాజెక్టు 2013లో అయింది. దాని 1045 అడుగుల ఎత్తు, దాని అనుకున్నటువంటి అంచనా సామర్థ్యం 274. కానీ బురద పెరిగిపోవటం వల్ల అది 7 టీఎంసీల కన్నా కొంచెం తగ్గింది, అటు ఇటుగా దగ్గర 7 టీఎంసీలు తగ్గింది. అయితే 35 రోజులు నీటి లభ్యత ఉంటుంది మనకి. ఆ 35 రోజులు 202 టీఎంసీలు చొప్పున అది బ్యారేజ్ అంటే మాకు కూడా తెలుసు. కేసీఆర్ గారు లాగా ఇంజనీర్ బీఆర్ఎస్ నాయకులు లెక్క మేము కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా మార్చిన అద్భుతమైన ఇంజనీర్లు కాకపోవచ్చు. కాకపోతే బ్యారేజ్ అంటే నీటి మళ్ళిస్తాం, మనం ఉంచాం, డ్యామ్ లాగా ఉంచాం. బ్యారేజ్ అంటే నీటి మళ్ళిస్తాం. అదేమన్నా నిజంగానే 2 టీఎంసీలు జూరాల నుంచి తరలించినట్లయితే ఆ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి, ఆ బ్యారేజ్ కింద ఉన్నటువంటి రైతాంగానికి ప్రయోజనం ఉండేదే. 70 టీఎంసీలు నీటి లభ్యత మనకు వచ్చేది. కాబట్టి వీళ్ళు అది కమిషన్ల కక్కుర్తి కదా. ఇప్పుడు ముక్కు ఇక్కడ ఉంటే ఇక్కడ తోక దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలి. ఏం చేయాలా? డిజైన్లు మారుతారు డబ్బుల కోసం. అంటే డబ్బుల కోసం కక్కుర్తి పడి అంటే ఈ జోరాల ఈ ప్రాజెక్టు
రీడిజైన్ అసలు అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతులు లేవు, ఎవరు అనుమతులు లేవు, వీళ్ళు ఇష్టం, ఆయనే ఇంజనీరు, ఆయనే కర్త కర్మ క్రియ. కాబట్టి ఏం చేయాలా, ఎక్కడికో తీసుకుపోయి పైప్ లైన్లు కంపెనీని బాగు చేయాలి, అందులో కమిషన్లు దొబ్బాలా. కాబట్టి ప్రజల ఖజానా ఖాళీ చేయాలా, వాళ్ళ ఖజానా నింపుకోవడం లక్ష్యం. కాబట్టి ఈ ప్రాజెక్టు 2013లో ఎప్పుడో అయితే దీన్ని పక్కన పెట్టేసి 27,000 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు పైపుల వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి కమిషన్లు తన ఖాతాలో పార్టీ ఖాతాలో వేసుకొని మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని పక్కన పండబెట్టారు. ఈ ప్రాజెక్ట్నే కాదు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా పండబెట్టి ఎండబెట్టి మొత్తం తెలంగాణకు నయవంచన చేసింది, ద్రోహం చేసింది కేసీఆర్ గారు కాదా? ఏ విధంగా మీరు తెలంగాణ కోసం పుట్టినోళ్ళు, మీరు తెలంగాణ కోసం నేల కోసం కొట్లాడినోళ్ళు, ఆ రోజు బచావా ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఇచ్చింది, ఇస్తే దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఏ విధంగా 299 టీఎంసీలకు అంగీకరించారండి మీరు? ఎట్లా నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి, తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళం ఎంతో మంది అమరులు త్యాగాలు ఉన్నాయి, ఆ త్యాగాలు మీకు గుర్తురాలేదు ఆ రోజు? ఎట్లా అంగీకరిస్తారు? అదే ఒప్పందం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు. ఇక్కడ కూడా ద్రోహం చేశారు. అదేవిధంగా నిజంగా మనం 1005 టీఎంసీలు కృష్ణా జలాల్లో నిజంగా మనకు వస్తే, నిజంగా పారితే మనకు వచ్చే వాటా అడగాల్సింది 763 టీఎంసీలు. ఇప్పుడు అడుగుతున్నాం అదే మనం, మా వాటా 763 టీఎంసీలు మాకు ఇవ్వండి. ఎందుకంటే 71% నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం మన తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనకు హక్కు ఉన్నది, వాటిని వాడుకునే హక్కు ఉన్నది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా జూరాల అనే ప్రాజెక్టు మన ప్రాంతంలో ఉన్నది, అంతర్రాష్ట్ర ప్రాంతం కాదు, అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కాదు ఇది. అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టు కాదు, ఒక తెలంగాణలో మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు. దాంతో 38,000-40,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి నీళ్లు ఇచ్చే బదులు కమిషన్ల కోసం కూర్చోబడి ఈ ప్రాజెక్టును అట్లా చేశారు. పాలమూరు రంగారు మన ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ ప్రాజెక్టు 38,000 కోట్లు దాని అంచనాలు, 11,000 కోట్లు ఖర్చు పెట్టినాం, అనుమతులన్నీ కూడా వచ్చింది, దాదాపు ఒక్కొక్కటి అనుమతులు తీసుకొస్తున్నాం. ఆ ప్రాజెక్టుని కూడా ఏం చేశారు, 100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర కాకుండా కిందకు మళ్ళీ 100 మీటర్ల మన తమ్మిడిహట్టి దగ్గర కాకుండా 100 మీటర్ల ఎత్తులో ఉన్న తమ్మిడిహట్టి దగ్గర కాకుండా కింద ఉన్నటువంటి 100 మీటర్ల కింద ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గర కట్టి అక్కడ కూడా కాళేశ్వరంలో ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారు. ఏమైనా ప్రయోజనం ఉందా అండి తెలంగాణకు? ఈ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం జరిగింది, అంతకన్నా ఎక్కువే జరిగింది. 100 ఏళ్ల నష్టం ఏ లక్ష్యం కోసం మరి ఏం చేస్తారండి? తప్పు చేసిన వాళ్ళ ఆర్థిక నేరగాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఆర్థిక నేరస్తుల్ని ప్రజల సొమ్మును కాజేసి ఇవాళ విలాసాలకు ఫామ్ హౌస్లు కట్టుకొని కులుకుతున్న వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మరొక నాయకుడు ఎవరు కూడా రేపు పొద్దున అధికార పీఠంలోకి వచ్చి తప్పు చేయకుండాలంటే మరి చట్టాల ప్రకారం మాట్లాడారు, తప్పే లేదు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా జలాల్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 720 టీఎంసీలు పోయిన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు పరిపాలనలో 1400 టీఎంసీలు 1420 టీఎంసీలు ఎట్లా పోతాయండి? లక్ష్మీనారాయణ గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, 13.5 టీఎంసీలు అనేది వాస్తవం కాదు అనేది. వాస్తవం గణాంకాలు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన గణాంకాలతో ఇప్పుడున్న లెక్కలతో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. అందుకే మేమేమంటున్నాం, అది వాస్తవమా అబద్ధమా? మీరు అబద్ధాలు అడగడం మేము అవసరం మీకు రండి. ఏమండి బడికి రాని బడి దొంగ అంటారు, బడికి రాని వాళ్ళని బడి దొంగ అంటారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న వాళ్ళు ఏమంటారండి? అసెంబ్లీ దొంగ అంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ తప్పు చేయకపోతే దొంగ లెక్క దొరలెక్క అసెంబ్లీకి రండి. మీరు దొంగ లెక్క పారిపోతారా, దొరలెక్క అసెంబ్లీకి వస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఇంకోటి 246 జీవో తీశారు. 246 జీవో ఏంటంటే అసలు ఆ రోజు ఒప్పందం చేసుకుంది వీళ్ళండి. 90 టీఎంసీలు 2 ముక్కలు చేసింది వీళ్ళే. తాగునీటి కోసం అని చెప్పి 7.5 టీఎంసీలు అని చెప్పేసి తర్వాత మేము మైనర్ ఇరిగేషన్ కింద వీటిని వాడుకుంటామని చెప్పేసి తప్పు ముక్కలు చేసి ఇలా మొత్తం లేఖలు రాసి చేసిందంతా చేసి ఆ గుట్టు మొత్తం రట్ట అయ్యేసరికి మళ్ళీ ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొచ్చింది. ఒక గుర్తుపెట్టుకోండి, ఇలా బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే నగరి నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు బోధిస్తారు రోజా గారి దగ్గరికి. రోజా గారి దగ్గర పోయి ఏమన్నారండి, రాయలసీమ రత్నాలసీమ చేస్తున్నారు. దేనికోసం అన్నారండి? రోజా గారు కమ్మని రొయ్యల కూర చేపల పులుసు పెట్టంలోనే చేపల పులుసుకు రొయ్యల కూరకు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెడతారండి ఎవరన్నా? రాయలసీమ రత్నాలసీమ చేస్తారండి? బనకచెర్ల 80% పనులు పూర్తి అవుతుంటే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రగతి భవన్లో కూర్చొని బిర్యానీలు ఇరానీ ఛాయలు దాగి చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. తెలంగాణ సమాజం మొత్తం చూడలేదా? మరి ఆ రోజు మీకు గుర్తురాలేదు? అది ఎందుకు ఆపలేదు? టెండర్ల విషయంలో గుర్తు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు జరుగుతుంటే ఒక్కొక్కరు చివరకు ముగిస్తా, టెండర్లు జరుగుతుంటే వాళ్ళు రోజుకు 3 టీఎంసీలను శ్రీశైలం నుంచి తీసుకుపోవాలని చెప్పి 203 జీవో తీశారు. 2020లో ఆగస్టు 5వ తారీఖు జీవో తీస్తే అపెక్స్ కమిటీ మీరు రండి అని కేసీఆర్ గారు నామమాత్రం లేఖ రాస్తే మీటింగ్ పెడితే మీటింగ్ పోకుండా తప్పించుకొని
జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 10వ తారీఖు టెండర్లు పెడితే ఆ టెండర్ల ప్రక్రియ ఒకవేళ మీటింగ్ జరిగితే ఆగిపోద్దని చెప్పేసి మీటింగ్ని ఆగస్టు 20వ తారీఖు వాయిదా ఏమని లేఖ రాసినటువంటి ధనుడు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి చేసిందంతా చేసి మీరు చేసిన తప్పులు అప్పులు ఈ లెక్కలన్నీ బయటపడతాయని చెప్పి అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇకనైనా మంచి మీరు మాట్లాడితే వాళ్ళకి తెలియదు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదో ఆయన తీరిక లేకుండా కొత్త సంవత్సరం అందరిని కలుసుకుంటా ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఎన్నో పనులు ఉంటాయి. బ్రిజేష్ కుమార్ అనబోయి బచావత్ అన్నాడు. అదేమో నేరం అండి. దానివల్ల తెలంగాణ సమాజానికి కానీ ఖజానాకి 1000 కోట్ల నష్టం వచ్చిందా? మీరు చేసిన నిర్వాహకం మూలంగా తెలంగాణ ఖజానా ఖాళీ అయింది. 16,000 కోట్ల మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం అప్పుగా మారింది. దీనికి సమాధానం చెప్పండి. అంటే కోడిగుడ్డు మీద కలిపికే ప్రశ్న వేస్తున్నారు వీళ్ళు. నరసింహారెడ్డి గారు ఒకటండి, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పింది 2 అంశాలలో పాలమూరు రంగారెడ్డి సంబంధించి నేను ఎందుకంటున్నా అంటే వాస్తవాలకు తిరుగుంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారో సేమ్ మానవతరాయ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి నేను చెప్పిన దాంట్లో ఈసారి క్రాప్ హాలిడే కూడా ఇచ్చినారంటే దానికి జవాబు లేదు. దాని కెపాసిటీ లేదని చెప్తున్నాము క్లియర్ గా. 6 లక్షల ఎకరాలకే అది చేయలేకపోతుంది అనేది ఒకటి. రెండవది, ఇంతవరకు 1 ఎకరానికి నీళ్లు బారేయలేదు అని మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి, లాస్ట్ కు తలుపులు దర్వాజాలు పెట్టుకుంటాం. కాబట్టి ఒక ఇల్లు కడితే ఒక 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తలుపులు దర్వాజాలు లేవు కాబట్టి మిగతా మీకు కంప్లీట్ చేయమని మేము అడుగుతున్నాం. రెండవది, ఏమి చేయలేదు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంత దారుణం అంటే ఏ పర్మిషన్ రాలేదన్నారు మానవతరాయ్ గారు. 25/1/2019 నాడు అటవీ శాఖ పర్మిషన్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న ఫైళ్ళలో చూసుకోండి. 3/9/2021 నాడు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుంచి పర్మిషన్ వచ్చింది. 17/3/2023లో కేంద్ర విద్యుత్ సాధికారిక సంస్థ నుంచి పర్మిషన్ వచ్చింది. 5/6/2003 నుంచి సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ దాని నుంచి పర్మిషన్ వచ్చింది. తర్వాత 28/7/2023 మీరు వచ్చే ముందు కూడా కేంద్ర భూగర్భ జల వనరుల సంబంధించిన పర్మిషన్ వచ్చింది. ఇన్ని పర్మిషన్లు వస్తే డిపిఆర్ ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తాను. 2020 ఇచ్చారు. అది మీరు రిషి గారు నేను 2 ప్రశ్నలకు మానవతరాయ్ గారు ప్రధానమంత్రి కోరిక పుట్టినప్పుడు చూసి చూడనట్టు ఏదో మీరు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విన్నా. నేను మానవతరాయ్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, నోట్ చేసుకున్నాను. అదే పాయింట్లు అడుగుతున్నాను. 2 విషయాలు మీరు మానవతరాయ్ గారు జవాబు చెప్పాలి. ఒకటి, 45 టీఎంసీలో కుదిస్తూ జనవరిలో మీరు కొడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్ అందులో భాగమైన దాన్ని తీసేసి ఇళ్ళ ఉన్న ఎకరేజ్ మొత్తం కూడా రంగారెడ్డికి షిఫ్ట్ చేసింది. మీరు ఒకసారి ఫైల్ చూడండి. రెండవది, ఎక్కడికి 90 టీఎంసీలను మీరు అడిగినారు. 45 టీఎంసీలు మైండ్ ఇరిగేషన్ లో మనకు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి 80 టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు ఆల్రెడీ పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి దాంట్లో 14, 25, 45 టీఎంసీల చొప్పున మనము మహారాష్ట్ర కర్ణాటక డివైడ్ చేసుకున్నాం. లక్ష్మీనారాయణ గారికి తెలుసు. అది ఆల్రెడీ వాళ్ళు 2 రాష్ట్రాలు క్లెయిమ్ చేస్తున్నారు. 14, 20, 25% వాళ్ళకి ఆ 2 రాష్ట్రాలకు. దానికి 14, 25, మనకు 45. ఇది ఆల్రెడీ లెక్కండి. దీన్ని లేకుండా ఎట్లా చేస్తాం ఒక ప్రాజెక్ట్. కోర్టులో మరి ఎందుకు ఇచ్చారండి 7.5 టీఎంసీలని తాగునీటి అని చెప్పి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా మీకు? ఒక్క నిమిషం, కనీసం ఏ పని ముట్టొద్దని దాని మీద తెలుసండి. ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు మీరు స్టూడియోలో ఉన్నారు, మీరు కూడా అబద్ధాలు ఆడితే మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి డిస్టర్బ్ చేసిన మానవతరాయ్ గారు ఒక్కసారైనా మాట్లాడిన మధ్యలో. రెండోది, లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పినారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, ఎన్జిటిలో కేసు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. జగన్తో కుమ్ముక్కై రాయలసీమ ప్రాజెక్ట్ ఆల్రెడీ నీళ్లు తీసుకుపోతున్నట్టుగానే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినారు. స్టాప్డ్ అండి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మా వల్లనే ఆగిపోయింది. మేమే ఎన్జిటిలో కేసు చేసినాము, ఆపినాం. అది ఎన్జిటి బృందాన్ని తీసుకుపోయేటట్టు అరేంజ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినాము. కేంద్ర జలశక్తి ఉన్న శాఖ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది దీనికి సంబంధించి ఏం లేదు. 5 రిజర్వాయర్లలో నార్లాపూర్ కావచ్చు, ఏదులు కావచ్చు, ఒట్టెపాడు కావచ్చు, కరివేన కావచ్చు, ఒక ఉద్దండాపూర్ ఒకటే 60-70% అయిపోయింది. మిగతా అన్ని కంప్లీట్ అయిపోయింది. ట్రైన్లను కూడా వేసినాము నార్లాపూర్ సంబంధించి. ఇది పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడున్నది. ఏమని వచ్చింది డిపిఆర్ వెనక్కి వచ్చింది 2024 డిసెంబర్లోకి ఏందామంటే విషయం సబ్జుడిస్ లో ఉంది కాబట్టి వెనకకు పంపుతున్నాం అన్నాడు. ఈ విషయం చెప్పమనండి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా. ఏం సబ్సిడీస్ ఉన్నాయనేది మీరు ఆన్సర్ చేయకుండా 2 ప్రశ్నలకి ఇంతవరకు ఆన్సర్ చేయరు. ఎందుకు వాపసు వచ్చిందంటే ఆన్సర్ చేయరు. 45 టీఎంసీలు ఎందుకంటే ఆన్సర్ చేయరు.
ఈ రాజకీయ ఉపన్యాసాలతో లాభం లేదు రిషి గారు. నరసింహారెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని అసెంబ్లీకి రమ్మంటున్నారు, వచ్చి అక్కడ మాట్లాడండి, ఎవరి వాస్తవాలు వస్తున్నారు రిషి గారు, మొన్న కూడా అట్లానే వస్తున్నారు. ఈ 299 సంబంధించి మానవతరాయ్ గారికి మళ్ళీ ప్రజల దృష్టి కూడా కొనిసుకోవాలి. 2013లో 2014 జనవరిలో ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. తెలంగాణ రాకముందు అక్కడ ఏపీ ఆర్గనైజేషన్ బిల్ పార్లమెంట్ పెట్టకముందు ఇక్కడ అసెంబ్లీలో ముసాయిదా బిల్లులో 2099 512 టీఎంసీ ముసాయిదా బిల్లులో ఉందండి. దీనికి పునాది వేసింది ఆ పాపం కాంగ్రెస్ పార్టీది, మాది కాదు. నెక్స్ట్ బిల్లులో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నది ఇది. నెక్స్ట్ 2014-15 వాటర్ ఇయర్ కోసం 1 సంవత్సరం కోసం తాత్కాలిక ఒప్పందము 2099 512. ఎందుకు ఇది వచ్చిందంటే కూడా చెప్తున్నా. ఉమాభారతి గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు, జలశక్తి వనరుల శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంకోటి కూడా మానవతరాయ్ గారు చదువుకోవాలి, 1 ఇయర్ లోపు వాటర్ ఎలికేషన్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి క్లియర్ గా రాసింది. అందుకనే 1 ఇయర్ కోసం ఈ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాం. క్లియర్ ఉంది దాంట్లో. ఇది బేస్ చేసుకొని ఏ రాష్ట్రం కూడా వేరే ఫోరంలకు కానీ కోర్టులకు కానీ వెళ్ళటానికి వీల్లేదని మినిట్స్ లో రాసింది. ఇది ముసాయిదా బిల్లులో 2099 ఎట్లా పెట్టారో మానవతరాయ్ గారు చెప్పాలి. 2099 512 అనేది మేము పెట్టింది కాదు. ముసాయిదా బిల్లులో జనవరిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ఉంది. అది సభ్యులందరికీ సర్క్యులేట్ చేసినారు. తర్వాతనే అది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులోకి పోయింది. సార్ మీరు పొలిటికల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి. టెక్నికల్ గా మాట్లాడుకున్నాం కదా, పొలిటికల్ గా రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక పాయింట్ వినండి. ఒకటి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు, రాజకీయ మనుగడ కోసమే ఈ ప్రయత్నం చేసి వైషమ్యాలు సృష్టిస్తున్నారు, విచారణకి సిద్ధమా? ఏ వైషమ్యాలు లేవండి. ఎవరు చెప్పారండి రాజకీయాలు ఉన్నాయని? ఎవరు చెప్పి రాజకీయాలు ఉన్నాయని మీరు అంటున్నారు? ఎవరంటున్నారు రాజకీయాలు? మీరు రాజకీయాలే మాట్లాడతలేదు. నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మాట్లాడుకున్నాము. ముఖ్యమంత్రి గారే రాజకీయం చేస్తున్నాడు మా ఆరోపణ. మేమేం రాజకీయాలు మాట్లాడతలేదు. స్టేట్ అవే అకాడమిక్ డిస్కషన్ చేస్తున్నాను. నేను ఇంతవరకు ఒక రాజకీయ ఆరోపణ కూడా చేయలేదు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా తప్పుంటే మానవతరాయ్ గారు చెప్పండి. టెక్నికల్ ఒకటే కాదు కదా, ముఖ్యమంత్రి చేసిన పొలిటికల్ చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి కదా. మేము అడిగేది ఏంటంటే 299 కేసీఆర్ సంతకం పెట్టినట్టు అసలు 299 అనేది ఎట్లా వచ్చిందో నేను చెప్పిన. జూలై 14 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక 42 రోజులకు వెంటనే ఒక లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వానికి. పొలిటికల్ ఆయన మాట్లాడకపోయినా ఇందులో వాస్తవాల గురించి కూడా కృష్ణా పరివాహక ప్రాంతం ప్రాజెక్టులు, ఇంకోటి గోదావరి బేసిన్ సంబంధించిన ప్రాజెక్టులు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటారంటే కీప్ అసైడ్, గోదావరి గురించి కాదు, మీరు దీన్ని తప్పించుకోవడానికి గోదావరి గురించి మాట్లాడొద్దు, ముందు ఈ కృష్ణా సంఘ పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులు తేల్చండి, తర్వాత ఏపీ చేస్తున్న ప్రయత్నము మనకచర్ల పేరు మార్చిన దాని గురించి కానీ మాట్లాడదాం అంటున్నారు. అసలు ఈ 2 పరివాహక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఈ చర్చ జరుగుతుంది కదా, కొన్ని ఏళ్ల పాటు. ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏం మారినా మళ్ళీ మొదటికే వచ్చిందా ఇప్పుడు సిచ్యువేషన్, లేకపోతే తీసుకొస్తున్నారా ముఖ్యమంత్రులు? ఋషి గారు 3-4 అంశాలు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జోరాల నుంచి డిపిఆర్ తయారు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015లో దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం శ్రీశైలం దగ్గర అయితే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, అక్కడి నుంచి లిఫ్ట్ పెట్టుకున్నామని అక్కడికి మార్చారు. దానికేమీ ఎవరి అనుమతులు లేవు, పర్యావరణ శాఖ నుంచి కానీ కేంద్ర సిడబ్ల్యూసి నుంచి కానీ ఎవరి నుంచి కూడా. దాని పరిస్థితి అది. రెండవది, పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు పోలవరం నుంచి కుడికాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీటినన్నిటిని ఏకపక్షంగా తెలంగాణ తమ ప్రాజెక్టుకు కేటాయించుకుంటున్నామని చెబుతున్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలు అవి. మిగిలిన 45 టీఎంసీలు బచావ్ ట్రిబ్యునల్ మైనర్ ఇరిగేషన్ పద్దు కింద 90 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో కేటాయించడం జరిగింది. దాన్ని ఆధునీకరించి ఆదా చేయడం ద్వారా 45 టీఎంసీలు మేము పాలమూరుకు వాడుకుంటామని తెలంగాణ చెబుతున్నది. అది చేయవచ్చు, తప్పేం కాదు అలా ఆదా చేసుకుంటే. ఎందుకంటే కృష్ణా డెల్టాకు 181 టీఎంసీలు కేటాయిస్తే బచావ్ ట్రిబ్యునల్,
ఆధునీకరణ ద్వారా నీటిని ఆదా చేసి 20 టీఎంసీలు నికర జలాలనే బీమా ప్రాజెక్టుకు కేటాయించి సిడబ్ల్యూసి అనుమతి తీసుకునే బీమా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాంటి సర్దుబాట్లు చేసుకోవడంలో తప్పు లేదు, చేయొచ్చు అని ట్రిబ్యునల్ కూడా అనుమతించింది. ఇది ఒకటి. రెండవది, ఇవాళ 299 ఎలా వచ్చాయంటే నేను చెప్పిన కృష్ణా డెల్టా నుంచి 20 టీఎంసీలు బీమాకు కేటాయించిన దాని వల్లనే 299 ప్రాజెక్టుల వారీగా జాబితాను తయారు చేసే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలియజేసి ట్రిబ్యునల్ తీర్పు సర్దుబాట్లు ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని కేసీఆర్ గారున్నా రేవంత్ రెడ్డి గారున్నా ఇంకొకరున్నా అవి ఎవరైనా అంగీకరించాల్సిందే, గతంలో అయినా ఈ రోజైనా రేపైనా. ట్రిబ్యునల్ రేపు ఏం చెప్తుందో మీరే చూడండి. పార్లమెంట్ చేసిన చట్టంలో కూడా, విభజన చట్టంలో అందుకనే ఆ విషయాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. వాటిని మార్చడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది గతంలో చేసినటువంటి నిర్ణయాలు, తీర్పులను. ఇక మూడవది మీరు చెప్పిన అంశం పోలవరం బనకచర్ల అనేటువంటిది అసంబద్ధమైనటువంటి ప్రాజెక్టు, దాన్ని చేపట్టడానికి వీల్లేదని నాలాంటి వాళ్ళం కూడా గట్టిగా వాదించాం. ఇక్కడ విజయవాడలోనే ఆల్ రైతు సంఘాల సమావేశాలు కూడా పెట్టి తీర్మానాలు చేశాం, గవర్నమెంట్ ను ఒత్తిడి చేశాం. ఈ రోజు మార్చుకున్నారు, మీకు అందరికీ ఇవన్నీ తెలుసు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆలోచన పరుల వేదిక నుంచి మేము అక్కినేని భవానీ ప్రసాద్ గారు మేమంతా కలిసి చేసింది. ఈ రోజు మార్చుకొని పోలవరం నల్లమల్ల సాగర్ అనేటువంటి కొత్త ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. కానీ సముద్రంలోకి తీసుకెళ్లి పడిపోయేటువంటి వరద జలాల ఆధారంగానే నిర్మించుకోవాలి. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా ఈరోజు గోదావరి పైన కృష్ణ పైన అపెక్స్ కౌన్సిల్ ఆమోదం ఉండాలి, కృష్ణా యాజమాన్య బోర్డు లేకపోతే గోదావరి యాజమాన్య బోర్డు ఆమోదం ఉండాలి, అంతిమంగా సిడబ్ల్యూసి ఆమోదం ఉండాలి. ఈ వ్యవస్థల యొక్క సంస్థల యొక్క ఆమోదం లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదు. అది పాలమూరు రంగారెడ్డి అయినా లేదా పోలవరం నల్లమల సాగర్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే, ఇలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు వ్యవస్థల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు విమర్శలు చేసుకోవడం వల్ల ఫలితం లేదు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు అపెక్స్ కౌన్సిల్లో, కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్, అక్కడ మీటింగ్ పెట్టమనండి. తొలి సమావేశంలో ఏ నిర్ణయాలు జరిగింది మీకు తెలుసు, 2వ సమావేశంలో ఏ నిర్ణయాలు జరిగింది మీకు తెలుసు. గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కూడా కోరారు, గోదావరి ట్రిబ్యునల్ ఇంతవరకు వేయలేదు. కృష్ణా ట్రిబ్యునల్ ను వేశారు. ఇప్పుడు ఈరోజు ట్రిబ్యునల్సే నిర్ణయాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర నదీ జలాలను పంపిణీ చేయలేవు, కేంద్ర ప్రభుత్వం చేయలేదు, ట్రిబ్యునల్సే చేయాలి. ఆ ట్రిబ్యునల్స్ వైపున ప్రయాణం జరగాలి. గోదావరి ట్రిబ్యునల్ వేయమనండి, సమస్యను పరిష్కరించమనండి. వ్యవస్థల అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదని చట్టంలోనే పేర్కొన్నారు. దానికి కట్టుబడి 2 రాష్ట్రాలు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వివాదాలు, ఆరోపణలు వీటన్నింటి వల్ల ప్రయోజనం లేదని నా అభిప్రాయం. నరసింహారెడ్డి గారు కంక్లూడ్ చేయండి, తర్వాత నేనేమంటున్నాను, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ అది విభజన చట్టంలో ఉందన్నది మానవరావు గారు నేను చెప్పినాం. రెండో అంశము సెక్షన్ 3 ప్రకారం కేసీఆర్ గారు కొట్లాడితేనే ఇప్పుడు కృష్ణా వాటర్ సంబంధించి ఒక ట్రిబ్యునల్ వేసినారు, కొత్త ట్రిబ్యునల్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు గోదావరి ట్రిబ్యునల్ కూడా ఏమన్నారు, వారు అనేది వాస్తవం. ఇంకేలే గోదావరి ట్రిబ్యునల్ కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 3 రాష్ట్రాల పంపిణీని 4 రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని కేసీఆర్ గారు ఒక 17-20 లెటర్లు రాసినాం మేము. నేను అదే చెప్తున్నా, జూలై 14th ఒక లెటర్ రాసినాము. తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసినాము. 1.5 year వీళ్ళు చేయట్లేదని చెప్పి 1 year దాటిపోయింది, విభజన చట్టం ప్రకారం వీళ్ళు అలొకేట్ చేయట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసినాము. కొత్త ట్రిబ్యునల్ వేస్తామని అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాతనే మేము కేసు విత్డ్రా అయిపోయినాం. దాని ఫలితమే ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ లో కొత్త 763 ఎవరి దగ్గర వాదిస్తున్నట్టు మానవరావు గారు, కొత్త ట్రిబ్యునల్ దగ్గర వాదిస్తున్నాం. కొత్త ట్రిబ్యునల్ అయినప్పుడు వాదించేది ఎక్కడిది? 1956 యాక్ట్ ప్రకారము, ఇంటర్ స్టేట్ రివర్ యాక్ట్ ప్రకారము కొత్త సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ వేయించినాం. దాని ప్రకారమే కొట్లాడుతుంది అలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నాకు ఇచ్చారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన కోర్టుకు వెళ్ళింది తెలంగాణ పౌరుడు గవినోళ్ల శ్రీనివాస్. పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, ఈ విధంగా దీన్ని కట్టొద్దు అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో చెన్నైలో పిటిషన్ వేసిండు ఆయన. వేస్తే
ఆయన చేసిన కొద్ది రోజులు తేరుకుందని చెప్పి అందులో include అయ్యారు వీళ్ళు మొత్తం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అనుకున్నారంటే, రేపొద్దున పార్లమెంటు స్థానాలు నేను ప్రధానమంత్రి కావాలిగా, నాకు అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చూసి చూడాలి. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఒక నిమిషం, కేసీఆర్ ఎరా అయిపోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా, దీంట్లో పరిష్కారం ఎతకాలి కదా. అందుకే రాజకీయం కాకుండా పరిష్కారం ఏంటి? అందుకే పరిష్కారం ఏమన్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటాం, రెచ్చగొట్టుకునే వ్యాఖ్యల ద్వారా పరిష్కారం కాదు. అదే విధంగా ఈ ప్రాజెక్టుల పైన పైన సుప్రీంకోర్టుకు పోయినామండి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాం. ఇప్పుడు మరి ఆ పనులు మీకన్నా ఎక్కువగా చాకచక్యంగా చేస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే, వీళ్ళు ఏమంటారంటే మీరు ఏం నిర్మించారంటే 5వ తరగతి పాస్ కాకుండా 6వ తరగతి పోతామండి ఎవరన్నా. వీళ్ళు పెండింగ్ ప్రాజెక్ట్ ఉంచుకొని కొత్తగా కాళేశ్వరాన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది, అవసరమే వచ్చింది, ప్రాణహిత చేయాలనే ముగించవచ్చు కదా. కావాలని చెప్పి కమిషన్ల కోసం కక్కుర్తి పడి పెండింగ్ ప్రాజెక్టులని మీరు పక్క దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి, ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం మొత్తం కాళేశ్వరానికి నీళ్లు డబ్బులని మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ ఆరోపణలకు బేస్ ఉండదు, నేను లెక్కలతో సహా చెప్పిన. లక్ష్మీనారాయణ గారు ఏంటి 4 పంపింగ్ రోజులు అయినాయి. లక్ష్మీనారాయణ గారు ఒక్క క్లారిఫికేషన్ ఋషి గారు, నదీ పరివాహక ప్రాంతమే కొలబద్దయితే బచావో ట్రిబ్యునల్ కాలంలో చర్చ జరిగింది. కర్ణాటక 45% కృష్ణా పరివాహక ప్రాంతంలో, కానీ దానికి కేటాయించినటువంటి నీళ్లు 734 టీఎంసీలే. పరివాహక ప్రాంతం క్రైటీరియా కాదని బచావో ట్రిబ్యునల్ తేల్చేసింది. దాన్ని బ్రిటేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా 2013లో ఆమోదించింది. దాన్ని గమనంలో ఉంచుకోవాలి. అదే అంటే 763 టీఎంసీలు వచ్చే అవకాశం ఉండదని మీరు చెప్పేది, అది ప్రాతిపదిక కాదు కాబట్టి. ఎనివే చూద్దాం మరి, ట్రిబ్యునల్స్ వారు చెప్పినట్టుగా ఎప్పుడు ఏర్పాటు అవుతాయి. గోదావరి ట్రిబ్యునల్ కూడా పెండింగ్ లో ఉంది. సో ఇది రాజకీయం కాకుండా పరిష్కారం దిశగా